కూర్చుని నలుగురు రచయితలు. ఒకటి చెప్పకపోతే మాత్రం నాకు అన్యాయం అవుతుంది. చాలా ఇంటర్వ్యూలు ఉన్నాయి సినిమాలు. కత్తికి పంచభూతాలతోటి అన్వయించాడు. అది అసలు ఊహాతీతం. ఖనిజం ఎప్పుడూ నిజంతో కలిసి ఉంటుంది, లోహం ఎప్పుడు అబద్ధం చెప్పదు, మట్టి పుట్టుకనిస్తుంది, అగ్ని నిప్పు పుటం పెడుతుంది, నీరు ఆరబెడుతుంది, గాలి ఆవిరి చేస్తుంది, ఆకాశం ఆయువు పోస్తుంది. ఇది పంచభూతాలు చేసిన అసలు ఇంతకంటే అద్భుతమైన కవిత్వాన్ని ఇటీవల కాలంలో ఎప్పుడైనా విన్నామా? అంటే దానికి కవిత్వానికి ఏమి ఒక రూపం లేదు. ఇలా పద్యంలో రాస్తేనో పాటలో రాస్తేనో లేదు. ఆ గుండెల నుంచి ఖనిజం నిజంతోటే ఉంటుంది అన్నమాట. మనిషిలా దీనికి సొంత బుద్ధి ఉండదు. లోహం ఎప్పుడు అబద్ధం ఆడదన్నది. అంటే ఇది చెప్పకపోతే మా కూడా ఆవిడ పట్టించుకుంటాడు. అక్కడ గ్లామర్లు అవి కనిపిస్తుంటే అదే. అంటే ఇక్కడ ఇది ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే పాలు నీరు అలా అన్ని విభాగాలని సాటిస్ఫై అవుతున్నారు. అది వచ్చింది పాటు అలాంటిది, ఇటు విజువల్స్ అలాంటిదే. నిన్నే కన్నా పుణ్యం కన్నా ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి వాక్యం. నిన్నే కన్న పుణ్యం కన్న ఏది మిన్న కాదనుకున్న జననికి జన్మభూమికి తగిన తనయుడు వన్న మన్నన పొందరు. నిజాన్ని రేపు పొద్దున ఎవరినైనా ఆశీర్వదించాల్సి వస్తాయి. ఈ వాక్యంతో ఆశీర్వదిస్తా. దీర్ఘాయుష్మాన్ భావం అవసరం లేదు. ఎందుకు బతికేం చేస్తాడు? మా 100వ సినిమా అన్నప్పుడు ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఆయన్ని చూపించే ముందు ఆయన వాయిస్ తోటి ఓపెన్ చేద్దామని కొంచెం డిజైన్ చేసుకున్నాం. దానికి సాయి గారు రాసిన సమయం లేదు మిత్రమా శరణమారానమే అది వచ్చినప్పుడు దానికన్నా ముందు ఈ ఫస్ట్ టైటిల్స్ మీద ఆయన కన్నా ముందు సృష్టిలో మీ పేరుని అత్యంత అద్భుతంగా పిలిచేది అమ్మ కన్నా ఇంకా గొప్ప తర్వాతే భార్య అనే ఎవరైనా. సో అందుకని ఫస్ట్ సినిమా స్టార్ట్ అవుతుంటే నాకు ఇంకో థాట్ వచ్చిందన్నమాట. ఏమని అసలు శాతకర్ణి అని అమ్మ పిలిస్తే దాంతో స్టార్ట్ అయితే గౌతమి తర్వాత ఆయన వాయిస్తో స్టార్ట్ అయితే ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను.